వాక్యం ద్వారానే ఆ మనసుని నీవు ఎరిగి ఆ మనసుని నీవు దూరం చేసుకోగలుగుతావు. ఆ మనసు ఏం చేస్తుందట? ప్రాణాత్మ. వాక్యం ఏం చేస్తుందట? ప్రాణాత్మను మూడును విభజించుద్ది, వేరు చేస్తుంది. వేరు చేసేది వాక్యమే. ఆత్మానుసారమైన జ్ఞానము వాక్యము ద్వారానే తెచ్చుకుంటారు. ఆ ఆత్మను ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసి పెట్టాడు. పెంతెకొస్తు దినం వచ్చే వరకు. ఈ మాట పడుతుందని యోహాను సువార్త 4:23 యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చూడండి. 4:23 అయితే యథార్థముగా ఆచరించువారు ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు ఆత్మ సంచారం బాగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపించకపోతే మీరు దెబ్బతింటారు. కాబట్టి నేను ఆత్మని పంపిస్తాను. పెంతెకొస్తు దినం గురించిన మాటలు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక దినం రాబోతుంది, ఆ దినము వచ్చే ఉంది. రాబోయే దినము పెంతెకొస్తు దినము. ఆ దినాన్ని నేను ఆత్మని కుమ్మరిస్తాను. ఆ ఆత్మను పొందిన వారందరూ ఆత్మానుసారమైన అడుగులు వేస్తారు. అంటే సర్వ సత్యములో నడుస్తారు. అసత్యము వాక్యము కానిది అసత్యం. వాక్యం మాత్రమే సత్యం. ఆ సత్యంలో మన జీవితాన్ని నడిపించే ఆత్మను ఆయన మనకి ఇచ్చేసాడు. ఆ ఆత్మ లేని వారమైతే రోమా 8:9 చివరి భాగం ఏమన్నది? ఆత్మ లేని వారమైతే ఆయనకు చెందిన వారము కాము. అయితే అర్థం ఏంటండి? వాక్యం విన్న తర్వాత ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రింపబడ్డాము. ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో, సత్యవాక్యం విన్నామో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, నీవే నా రక్షకుడు బ్రహ్మ, నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన, నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను బలపరచు, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధం చేయి అని చెప్పే వారముగా మనం మారాలి. ఒప్పుకోరు ఆత్మతో మన బలహీనతను మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తానంటున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపు ఈ దినాన నీకు నాకు అందిస్తూ ఉన్నాడు. ఏమందాము? ప్రభువా, మనస్సు నడిపించే మార్గంలో నేను నడవన్నాయన, ఆత్మ నడిపించే మార్గంలో నేను నడుస్తాను. నీ చిత్తము నెరవేరుస్తాను, కానీ నా చిత్తము నెరవేర్చను. ప్రభువా, తనలో ఉంచుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఈ దినాన నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తే నేను నీ హృదయంలో ప్రవేశించి నీకు జయం కలుగు చేస్తాను. ఆత్మానుసారమైన మార్గంలో నేను నడిపిస్తాను. పరలోక రాజ్యంలో ప్రవేశించే కృపను నేను నీకు అందిస్తాను. ప్రార్థన చేసుకున్నాము. అత్యంత కృపణీయుడు మా ప్రియ ప్రభువు తండ్రి, నాయన నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని ఈ విధంగా సమకూర్చుకొని పరలోక సంబంధమైన మాటలు వాడు బోధిస్తూ ఉన్నాం నాయన. లోతైన సత్యమును మాకు అందిస్తూ ఉన్నాం నాయన. నా ప్రభావం ఈ మనస్సు అనేక ఊతులుగా యోగానుసారంగా కొట్టుకుపోతూ నాయన. దాన్ని జయించే మార్గం నీ దగ్గర తప్ప మా దగ్గర లేదు నాయన. నీ వాక్యమే మా జీవితంలో నుండి ఆ ఆత్మ నుండి లోకానుసారమైన ఆత్మని తొలగించింది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యం ద్వారా వెలిగింపబడితే చీకటి అనేది మా జీవితంలో ఏర్పడి చేయకుండా బాధలు ప్రభువా.